అందరికీ నమస్కారం. ఈ మధ్య గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చుక్కలు కనిపిస్తున్నాయి కదూ. టైంకి రాకపోవటం, వచ్చినా రేటు ఎక్కువగా ఉండటం చాలా కామన్ అయిపోయింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకున్న కథేంటో ఈరోజు చూద్దాం. అవునండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే మాట. సిలిండర్ బుక్ చేస్తే అబ్బో రోజుల తరబడి వెయిట్ చేయాల్సొస్తోంది. అంతేకాదు రేటు కూడా పెరగబోతోందట. అసలు ఏంటి గ్యాస్ కష్టాలు? కారణాలేంటో చూద్దాం పదండి. సరే, మన కిచెన్లో మొదలైంది అనుకుంటున్న ఈ ప్రాబ్లంకి అసలు మూలం ఎక్కడో వేరే దేశాల్లో ఉందన్నమాట. అవును, ఇంటర్నేషనల్గా జరుగుతున్న కొన్ని విషయాలు మన మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తున్నాయి. వంటగదిలో కాదంట, ఏకంగా సముద్రంలో మొదలైందట ఈ సమస్య. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మనం ఫేస్ చేస్తున్న ఈ గ్యాస్ షార్టేజ్కి మెయిన్ రీజన్ సముద్ర మార్గాల్లో షిప్పులకొస్తున్న అడ్డంకులే. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇరాన్కి అమెరికాకి మధ్య టెన్షన్స్ నడుస్తున్నాయి కదా. దానివల్ల సముద్రంలో ప్రయాణం చాలా డేంజరస్ అయిపోయింది. మన దేశానికి గ్యాస్ తెచ్చే పెద్ద పెద్ద షిప్పులు ఆ రూట్లో రాలేక మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో మొత్తం గ్యాస్ సప్లై చైనే దెబ్బతింది. సింపుల్గా చెప్పాలంటే గొడవ అక్కడ, ఎఫెక్ట్ మన మీద. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన దేశానికి కావలసిన గ్యాస్లో సగానికి పైగా మనం వేరే దేశాల నుంచే కొనుక్కుంటున్నాం. అందుకే అక్కడ వాళ్ల సప్లై కొంచెం తగ్గినా ఆ దెబ్బ డైరెక్ట్గా మన మీద పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న కొరతకు అసలు కారణం ఇదే. సరే, ఈ గ్యాస్ కొరతను కంట్రోల్ చేయడానికి, ఇంకా బ్లాక్లో అమ్మేవాళ్ళని ఆపడానికి గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇకపై మీ ఇంట్లో ఒక సిలిండర్ పూర్తిగా అయిపోతే గానీ రెండోది బుక్ చేసుకోలేరు. ఎందుకంటే కొంతమంది ఎక్స్ట్రా సిలిండర్లు బుక్ చేసి వాటిని బయట ఎక్కువ రేటుకు, అంటే బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారన్నమాట. దాన్ని ఆపడానికి ఈ రూల్. అలాగే హోటల్స్ వాడే పెద్ద కమర్షియల్ సిలిండర్ల మీద కూడా అధికారులు ఒక కన్నేసి ఉంచారు. సో ఈ కొత్త రూల్స్ వల్ల ఏమవుతోందంటే, ఇంతకు ముందు బుక్ చేస్తే 2-3 రోజుల్లో వచ్చే సిలిండర్ ఇప్పుడు రావటానికి కనీసం వారం నుంచి 10 రోజులు పడుతోంది. అందుకే గ్యాస్ పూర్తిగా అయిపోకముందే కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవడం చాలా బెటర్. సరే, మరి ఈ ధరల సంగతి ఏంటి? మన జేబు మీద ఎంత భారం పడొచ్చు? అసలు ఈ టైంలో మనం ఏం చేయొచ్చు? ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. సో ఆ ఎఫెక్ట్ మన మీద పడి మన దగ్గర కూడా సిలిండర్ రేటు పెరిగే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ గ్యాస్ టెన్షన్స్ టైంలో చాలామందికి గుర్తొచ్చే మంచి ఆప్షన్ ఇండక్షన్ స్టవ్. కరెంట్తో నడుస్తుంది కాబట్టి గ్యాస్ ఆదా అవుతుంది. ఇంకా ఈ కొరత ఉన్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇది ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ అన్నమాట. ఇలాంటి కన్ఫ్యూజన్, టెన్షన్ ఉన్నప్పుడే కేటుగాళ్లు రెచ్చిపోతారు. ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది ఫ్రాడ్స్ జనాల్ని టార్గెట్ చేస్తున్నారు. సో దీని గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. మీకు వాట్సాప్లో గానీ మెసేజ్లో గానీ ఈ లింక్ క్లిక్ చేయండి, గంటలోనే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది అని మెసేజ్లు వస్తున్నాయా? జాగ్రత్త, ఇవన్నీ పక్కా మోసం. మన డబ్బులు కొట్టేయడానికే వాళ్ళు వేసే స్కెచ్లువి. అస్సలు నమ్మద్దు. సో ఒక్క విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా తెలియని వాళ్ళు పంపిన లింక్స్ అస్సలు క్లిక్ చేయొద్దు. సిలిండర్ బుక్ చేసుకోవాలంటే మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన అఫీషియల్ యాప్ వాడండి, లేదా నేరుగా ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకోండి. అంతే, ఇదే సేఫ్. చూశారు కదా, ఎక్కడో మొదలైన ఇంటర్నేషనల్ గొడవలు, మన గవర్నమెంట్ పెట్టిన కొత్త రూల్స్, ఇలా గ్యాస్ కొరత వెనుక చాలా కారణాలున్నాయి. హోప్ఫుల్లీ ఈ పరిస్థితి త్వరగా మారుతుందని ఆశిద్దాం. సరే, మరి మీ ఏరియాలో గ్యాస్ రేట్ ఎంతుంది? సిలిండర్ రావడానికి ఎన్ని రోజులు పడుతోంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?